నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు కల్వకుంట్ల కవిత గారిని అరెస్ట్ చేసే వ్యవహారం ఏదైతే ఉందో అది కాస్త టీఆర్ఎస్కి ఒక వైబ్ తీసుకొచ్చిందని చెప్పాలి. వైబ్ అని ఎందుకు అంటున్నానంటే, టీఆర్ఎస్ అంటే క్షమించాలి, తెలంగాణ రాష్ట్ర సమితి కాదు, ఇప్పుడు అది బీఆర్ఎస్ అయిపోయింది. ఇది తెలంగాణ రాష్ట్ర సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారు, రావు కవిత గారు. సో ఈమె చేసే ధర్నా ఏదైతే ఉందో చేశారు, బట్ అందులో చాలా డ్యాష్లు ఉన్నాయి. డ్యాష్లను ఎందుకు అంటున్నానంటే, ఆవిడ చేస్తున్నప్పుడే విమర్శ వచ్చింది, ఇప్పుడు పోలీసులు ఈడ్చుకెళ్ళడం మీద కూడా విమర్శ వస్తుంది. చేస్తున్న విమర్శ ఏంటి? తెలంగాణ ఉద్యమకారులకి భూమి కేటాయించాలి అనే దాని మీద ఒక మెయిన్ అంటే ప్రధాన ఎజెండాలో భాగం. తర్వాత డిఎస్సి, గ్రూప్ 2 వాటి మీద కూడా ఆవిడ మాట్లాడారు. అయితే తెలంగాణ ఉద్యమకారులకి స్థలాలు కేటాయించాలని ఇప్పుడు చేయడం ఏంటి? 2014 ఫిబ్రవరిలోనో మార్చిలోనో పార్లమెంట్ సాక్షిగా ఆమోదింపబడింది. తర్వాత జూన్ 2ని దాన్ని ఆ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత డిక్లేర్ చేసుకున్నారు. 2014 నుంచి 23 నవంబర్ ఎండింగ్ వరకు కూడా ఏ గవర్నమెంట్ ఉంది? మరి ఆ గవర్నమెంట్ ఎందుకు చేయలేదు? తెలంగాణ రాష్ట్ర సాధన కోసమే ఏర్పడి, తెలంగాణ రాష్ట్ర సాధన కోసమే సత్యాగ్రహాలు లాంటివి చేసి, ప్రాయోపవేశాలు లాంటివి చేసి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో అప్పుడు ఉద్యమకారులు ఎవరు కనపడలేదేంటి? ఇప్పుడు అది విమర్శ. సరే, ఇది కాసేపు పక్కన పెడితే, ఇప్పుడు ఈవిడ్ని అరెస్ట్ చేసి తీసుకెళ్లే వైనం ఏదైతే ఉందో దీని మీద రీసెంట్గానే తెలంగాణ రాష్ట్రంలో మరొక్కసారి పురుడు పోసుకొని తెలంగాణ రాష్ట్రంలో పార్టీ ఆఫీస్ని ఎస్టాబ్లిష్ చేసిన జన సైనికులు ఖండించారు దీన్ని. అంటే జన సైనికులు కూడా ఎంత హుందాగా ఖండించారంటే ఇక్కడ కూడా మనం గమనించాల్సిన విషయం, జనసేన పార్టీ పుట్టిందే ప్రశ్నించడానికని చెప్పి అనౌన్స్ చేశారు ఆల్మోస్ట్ 2011-12 టైంలో. అటువంటిది మహిళలకి ఎప్పుడు కూడా జన సైనికుల్లో ఉండే మహిళలకి వీర మహిళగానే నామకరణం ఉంటుంది, అంటే వాళ్ళు సంబోధిస్తారు. సో మహిళకి అంత ప్రాధాన్యత ఇస్తారు. ఇస్తున్న ఈ నేపథ్యంలో ఒక మహిళని ఆ విధంగా, ఒక టీఆర్ఎస్ అధ్యక్షురాలని ఆ విధంగా తీసుకెళ్ళడం విషయంలో తప్పుపట్టారు. అయితే ఇక్కడ అసలు రాజకీయం స్టార్ట్ అయ్యింది. మొన్నటి వరకు కూడా ఇదే జన సైనికులు హైదరాబాదులో జనసేన పార్టీ ఆఫీస్ ఆవిర్భావం తర్వాత చాలామంది సెలబ్రిటీలు, సీరియల్లో హీరోగా చేసిన తర్వాత సినిమాలు కూడా చేశాడు ఆయన. సినిమాలో హీరోలుగా చేసి ఇప్పుడు సైడ్గా అంత యాక్టివ్గా లేరు, బట్ బిజినెస్ చేసుకుంటున్నారు మరొక హీరో. వీళ్ళందరూ కూడా కవిత గారి మీద భయంకరమైన విమర్శలు చేశారు. ఎందుకు చేశారు? తెలంగాణలో అడుగు పెట్టనివ్వము, తెలంగాణలో అడుగు పెడితే పళ్ళు రాలుతాయి, అట్లాంటి కొంచెం మితిమీరిన పదజాలం వాడడంతో ఖండించారు. బట్ రాజకీయ పరంగానే ఇక్కడ ఒక మహిళని ఆ విధంగా తీసుకెళ్ళడం అనేది సబబు కాదు. జనసేన అనేది ఎప్పుడు మహిళలకి పెద్దపీట వేస్తుంది, మొదటి ప్రాధాన్యత ఇస్తుందనే కోణంలోనే చెప్తున్న నేపథ్యంలో ఖండించడం అనేది అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. అయితే ఈ పార్టీకే ఈ విధంగా ఖండించడం అనేది జనరలైజ్ చేసి మాట్లాడారు వాళ్ళు. ఏ పార్టీకి కొమ్ము కాయట్లేదు, ఏ పార్టీతో కూడా మద్దతుగా వెళ్ళటం లేదు జనసేన. కానీ ఈ ఖండించడం మీద వెంటనే తెలంగాణ సోషల్ మీడియా కానీ ఎలా మాట్లాడుతుంది? ఓహో, నాన్న కేసీఆర్ జగను ఒకటే అయితే బిడ్డ కవిత పవన్ కళ్యాణ్ ఒకటే అనేలాగా అప్పుడే చర్చోపచర్చలు స్టార్ట్ అయిపోయాయి. అంటే జనరల్గా ఒక మంచి విషయాన్ని ఇవాల్టి రోజుల్లో ఖండించినా కూడా దాన్ని వెంటనే ఎవడో ఒకడు పార్టీలుగా విడిపోయి మాట్లాడుతున్నారు. ఈవెన్ చాలామంది జర్నలిస్టులు కూడా, సోకాల్ సీనియర్ జర్నలిస్టులు కూడా ఒకప్పుడు పేపర్కి ఎంత ప్రాధాన్యత ఉండేదో అటువంటి ఆ ఎక్స్పీరియన్స్ని కూడా చవి చూసిన సీనియర్ మోస్ట్ జర్నలిస్టులు కూడా వాళ్ళకు భావజాలం ఉండొచ్చు, తప్పులేదు. జనరల్గా ఒక్కొక్కడికి ఒక్కొక్క టేస్ట్ నచ్చుతుంది, అలాగే ఒక్కొక్కడికి ఒక పార్టీ మీద ఒక సదాభిప్రాయం ఉంటుంది. దాన్ని ఓపెన్ అయిపోయి ప్రెస్ మీట్లోనూ ప్రెస్ క్లబ్బుల్లోనూ మాట్లాడే పరిస్థితికి వచ్చేసింది. సరే, ఇప్పుడు సోషల్ మీడియాలో ఉండే జర్నలిస్టులు సోకాల్డ్ అరచేతిలో ఫోన్ ప్రతి ఒక్కరు కూడా నేను జర్నలిస్టులు అని చెప్పి వీడియో పెట్టేసి మాట్లాడుతున్న ప్రస్తుత తరుణంలో మరొకప్పుడు జర్నలిజంకి అంత వెయిటేజ్ ఇచ్చే అటువంటి వాళ్ళు కూడా ఆ భావజాలాన్ని ఓపెన్ అయిపోయి నలుగురికి దొరికిపోయేలాగా మాట్లాడుతుంటే చాలా ఇబ్బందికర పరిస్థితి అనిపిస్తుంది. అసలు జర్నలిజం అనేది బతికే ఉందా?
అసలు సిసలు జర్నలిజం అనేది ఉందా, అది కొన్ని రూపాంతరం చెందిందా, లేదంటే వేరే రూపాలోకి తర్జుమా అయిందా అనేలాగే అనిపిస్తుంది. సో ఎవరు భావజాలం వాళ్ళని పక్కన పెడితే వాస్తవానికి ఇక్కడ కవిత గారి యొక్క అరెస్టు తీరును ఖండించారు. ఖండించగానే వెంటనే ఓకే కవిత గారి స్ట్రాటజీ ఇది, ముందు పవన్ కళ్యాణ్ గారిని తిడుతూనే పవన్ కళ్యాణ్ గారికి జన సైనికుల్ని ఆగ్రహం తెప్పిస్తూనే తర్వాత వీళ్ళు ఒకటిగా కలవబోతున్నారా అనే కోణంలో ఇప్పుడు తెలంగాణ మీడియా అంతా కూడా చర్చలు మొదలుపెట్టేసింది. సరే, రాజకీయాల్లో శాశ్వత శత్రుత్వము శాశ్వత మిత్రుత్వం అనేది ఉండదు. పైపెచ్చు ఆంధ్రప్రదేశ్లో 2019 నుంచి 24 మధ్యలో ఉండే రాజకీయాలు ఉండకూడదు ఇక్కడ. ఎందుకు కూడా అంటే నీకు ఏదైనా చేతనైతే, నీలో సబ్జెక్టు మంచి దమ్ము ఉంటే సబ్జెక్టు పరంగా ఆ పరంగా విమర్శించు, పరిపాలన పరంగా విమర్శించు, అడ్మినిస్ట్రేషన్ పరంగా విమర్శించు. అంతేగాని విమర్శించడం చేతకాక నీకు 3 భార్యలు లేదా 4 పెళ్ళాలు, నీ భార్యలుగా, నీ తల్లెలుగా, నీ చెల్లెలుగా, నీ కూతురులుగా, నీ బిడ్డలుగా, ఇది కాదు. ఇలాగ మాట్లాడకుండా రాజకీయంగా ఎంత విమర్శించినా తప్పు లేదు. అది అసలు సిసలు రాజకీయం, అదే ఫక్తు రాజకీయం. అంతేగాని వాడేదో అడిగిన ప్రశ్నకి నీ దగ్గర జవాబు లేకపోతే నువ్వు 3 పెళ్ళిళ్ళు చేసుకున్నావు, వాడేదో ప్రశ్న అడిగి నీ దగ్గర జవాబు లేకపోతే నీ తల్లిని ఆ అసెంబ్లీ సాక్షిగా ఏడిపించడం, విమర్శించడం, ఇది కాదు. ఇది చేతకానితనం, ఇది చేతకాని రాజకీయం. సో మరొక్కసారి జనసేన ఇదే చెప్పబోతుంది. జన సైనికులు కూడా మీకు మాకు చాలా విభేదాలు ఉండొచ్చు, భేదాభిప్రాయాలు ఉండొచ్చు, భావజాలం వేరువేరు అయి ఉండొచ్చు, కానీ ఒక మహిళని ఆ విధంగా ఈడ్చుకెళ్ళి అరెస్ట్ చేయడం అనేది మాత్రం మేము తప్పుపడతాం. ఇది మా నాయకుడు మాకు ఉద్బోధించాడు, మేము అది ఖండిస్తాం అని ఇప్పుడు జన సైనికులు ఒక్కొక్కరుగా సోషల్ మీడియాలో, ఎక్స్లో, వాళ్ళ అకౌంట్స్లో ఇవి కామెంట్స్ చేస్తున్నారు. దీనికి ఎవరేమంటారు? ఇప్పుడు ప్రతి ఒక్కరు సోకాల్డ్ ఎవరో ఒక పెద్ద ఆయన ఏదో అంటేనే ప్రెస్ క్లబ్లో ఎంత పెట్టిన వాళ్ళు మరి ఇక్కడ కూడా విమర్శించాలిగా. ఇక్కడ ఎందుకు విమర్శించట్లేదు? ఒక్క జన సైనికులే ముందు ఎందుకు వచ్చారు? ఇలా వాస్తవికతో ఎవరికి డబ్బులు ఇవ్వకుండా, ఎవరికి ఓటర్కి పైసలు ఇవ్వకుండా సొంతంగా గెలవాలి, జెండా పాతాలి. ఇప్పుడు కాకపోతే 5 ఏళ్ల తర్వాతనే జనాలు తెలుసుకుంటారు. వాళ్ళకి నమ్మకం కలిగించాలి. ఆ కాన్సెప్ట్తో పవన్ కళ్యాణ్ ముందుకెళ్తున్నారు కాబట్టి జన సైనికులు కూడా దాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు తెలంగాణలో కూడా. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో 2019లో భీమవరం, గాజువాక 2 చోట్ల ఓడిపోతే 3వ రోజు జనాల్లోకి వచ్చాడండి. మీ నమ్మకాన్ని నేను చూరగొనలేకపోయాను అంటే నేను ఇంకా మిమ్మల్ని నమ్మించడానికి నేను ఏం కష్టపడాలో చెప్పండి, దానికోసం నేను అహర్నిశలు శ్రమిస్తా అంటూ మరలా ముందుకొచ్చాడు. 2024లో 100% స్ట్రైకింగ్ రేటుతో విజయం సాధించాడు. ఈరోజు డిప్యూటీ సీఎంగా కూర్చున్నాడు. సో ఆ స్ఫూర్తే జన సైనికులకు తెలంగాణలో మరికాస్త ఊతమిస్తోంది. ఈరోజు కవిత గారిని ఖండించడం కూడా ట్రాన్స్పరెంట్గా ఉండడం కోసమే తప్ప ఏ పార్టీతో పొత్తుల కోసం కాదు అనేది వాళ్ళ అభిప్రాయం. బట్ చూద్దాం, ఒకవేళ ఏది ఎప్పుడు ఎక్కడైనా కలవచ్చు కదా, దాంట్లో ఆశ్చర్యపోవడానికి కూడా ఏం లేదు. ఇది రాజకీయం, చూద్దాం మరి.